నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రహదారిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బజార్లో కాలనీ వాసులు నిరసనకు దిగారు. 60 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా లెవెల్ చేయడానికి రోడ్డుపై మట్టి పోశారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇక కబ్జాదారుడు తాను ఎలాంటి రోడ్డును ఆక్రమించలేదంటూ హైకోర్టు ఉత్తర్వులు, మున్సిపల్ లేఖ, జీవో నెంబర్లతో సహా బోర్డు కూడా ఏర్పాటు చేశాడని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఉపేందర్ గారు అనేసి ఇల్లు అంతకుముందు 30 సంవత్సరాల కిందనే కట్టిండు. ఆయన కట్టక ముందు నుంచే ఇక్కడ రోడ్డు ఉంది. అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడ రోడ్డు ఉంది. అందరు భక్తులు అయినా ఇదే రోడ్డును వాడుకుంటున్నారు, కాలనీ వాసులైనా ఇదే రోడ్డును వాడుకుంటున్నారు. మున్సిపాలిటీలో కూడా ఇదే రోడ్డు ఉన్నది. దీన్ని నేను కౌన్సిలర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాక దీన్ని రోడ్డు వేయించిన. ఇప్పుడు పెద్ద రోడ్డు కూడా శాంక్షన్ చేయించుకున్నాం. పెద్ద రోడ్డు కూడా గుడికి పోవడానికి భక్తులకు ఇబ్బందికరంగా లేకుండా, వర్షాకాలం గుంతలు పడి కష్టాలు పడకుండా మంచిగా ఉండాలనేసి పెద్ద కార్లు వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చినా, రాజకీయవేత్తలు వచ్చినా, ఎవ్వరు వచ్చినా మన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈ రోడ్డు పెద్ద చేయించుదామనేసి మేము నిర్ణయం తీసుకొని ఆమోదం కూడా చేయించుకున్నాం. కానీ ఈ టైంలో ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు దీని మీద మట్టి పోయించి ఇది మా రోడ్డు, ఇది మాదే అని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్లాంటి దుష్టశక్తుల బారి నుంచి మన రోడ్డును మనం కాలనీ వాసులం అందరం కాపాడుకోవాలి. ఒక విషయం ఏంటంటే నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా. ఈరోజు రోడ్డును కబ్జా చేసిండ్రు, పేపర్లు ఉన్నాయి మా దగ్గర అని వాదిస్తున్నారు. రేపొద్దున గుడి దగ్గర కూడా పేపర్లు ఉన్నాయి, మాదే గుడి, వెంకటేశ్వర స్వామి గుడి మాదే అని చెప్పేసి కూడా పేపర్లు సృష్టించి ఈ గుడి మాదే అనేసి రేపు పొద్దున వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, మీరే న్యాయం చెప్పండి. ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నా, ఇది ఎంతవరకు న్యాయం? కొన్ని దశాబ్దాల నుంచి మనం వాడుకుంటున్న రోడ్డును ఈరోజు కబ్జా చేసి ఈ రోడ్డు కాదు, ఇది ప్లేస్, మేము మట్టి పోసుకుంటాం, మేము ఇల్లు కట్టుకుంటాం, మేము ఇది చేస్తాం అనేది చాలా దౌర్జన్యకరమైన చర్య. ఈ చర్యను వెంటనే అందరూ తీవ్రంగా ఖండించాలి. అధికారులు వెంటనే తక్షణం చర్య తీసుకొని దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మా రోడ్డును మాకు ఇప్పించి దేవుడు కూడా ఈ రోజు ఆడుకునే పరిస్థితికి వచ్చింది. గుడి కూడా ఈ కబ్జా చేయకుండా మీరే అధికారులకే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలి. గత దశాబ్ద కాలంలో నుండి వెంకటేశ్వర బజార్లో నివసిస్తున్న ప్రజలకు మరి 21వ వార్డు, 34వ వార్డు, 35వ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఈ యొక్క రోడ్డును కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఈ రోడ్డును కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు తిప్పుకునే విధంగా మట్టి పోయడం జరిగింది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ గారికి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులు అందరం కూడా ఈ చర్యలు వెంటనే తీసుకొని ఈ మట్టిని తొలగించాలని, వెంకటేశ్వర స్వామికి గుడికి ఉన్న ఏకైక రోడ్డు, పెద్ద రోడ్డు ఇదే. ముఖ్యులు, ప్రముఖులు కానీ ప్రజలు కానీ నిత్యం ఉపయోగించుకునే ఈ యొక్క రోడ్డును కలెక్టర్ గారు వీళ్ళందరూ స్పందించి వెంటనే ఈ యొక్క రోడ్డును, మా వెంకటేశ్వర బజార్ సంబంధించిన రోడ్డును ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ రోడ్డును కాపాడి మా అందరికి న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాను.